క్రీస్తునందున్న సహోదరి సహోదరులందరికీ మరొకసారి నా హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటూ ఆరాధనలో ఈ సమయం ముందు దేవుని లేఖనాలను మనం పరిశీలించబోతున్నాం. వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతుండగా మనలో ఉన్న లోపాలు, మనలో ఉన్నటువంటి ఆత్మీయ సమస్యలు, జబ్బులు పోగొట్టుకోవటానికి ప్రయత్నం చేద్దాం. కాబట్టి అందరూ హృదయం మనసు సిద్ధపరచుకొని, దేవుడు వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడు కాబట్టి మనం మనుషులతో వ్యవహరించినట్లు కాకుండా వాక్యంతో వ్యవహరిస్తున్నామంటే ఎవరితో మనం వ్యవహరిస్తున్నామని దేవునితో. కాబట్టి దేవుని సన్నిధిలో దేవుడు మనందరి వైపు చూస్తున్నాడు, మనతో వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడు. కాబట్టి మనం శ్రద్ధగా క్రమశిక్షణగా దేవుని సన్నిధిలో ఉండాలని ఒకసారి మనవి చేస్తున్నాను. చదవబడిన లేఖన భాగం ఏంటంటే యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయము 13 నుంచి 14లో యాకోబు సంఘ సభ్యులకు చెప్తున్నాడు, నేడైనను రేపైనను ఒకానొక పట్టణమునకు వెళ్ళి అక్కడ 1 సంవత్సరం ఉండి వ్యాపారం చేసి లాభము సంపాదింతము రండని చెప్పుకొని వారులారా. సంపాదన మీద ధ్యాస ఉంచి ఆ పట్టణానికని ఈ పట్టణానికని సమయాన్ని ఎక్కువగా వెచ్చించే వాళ్ళు ఉంటారా? ఉంటారు. మనకు దగ్గరలో ఉన్న చోటకి వెళ్ళి పనిచేసి వచ్చిన దానికేమో వేరే పట్టణానికి, వేరే రాష్ట్రానికి, వేరే దేశానికి వెళ్ళి సంపాదిద్దాం అని అనుకున్నప్పుడు వారికి సంఘ సహవాసం అక్కడ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. అయినను చాలామంది ఏం చేస్తారు, సంపాదన మీద దృష్టి ఉంచి సంపాదన ఉంటే చాలు మాకు అవసరాలు తీరుతాయి, డబ్బు ఉంటే చాలు మాకు గౌరవం ఉంటుంది, రెస్పెక్ట్ ఉంటుంది, సమాజంలో అన్నీ వస్తాయి, డబ్బు ఉంటే అన్నీ మన పాదాల వద్దకు వస్తాయి అని నమ్మే ప్రతి ఒక్కరు కూడా ఏం చేస్తారు, ఆరాధన మానేసి అయినా సరే ఏం చేస్తారు, వేరే పట్టణానికి వెళ్దాం, వేరే రాష్ట్రానికి వెళ్దాం, అక్కడ సంపాదిద్దాం, ఇక్కడ సంపాదిద్దాం అనుకుంటారు. మనుషుల ఆలోచనలు అలా ఉంటాయి. సంపాదన మీద దృష్టి పెడితే, ధనాన్ని ప్రేమిస్తే వారు ఖచ్చితంగా ఎవరిని నిర్లక్ష్యపరుస్తారు? దేవుణ్ణి నిర్లక్ష్యపరుస్తారు. ఈ కారణాలు చెప్పుకుంటూ వెళ్తారు. నాకు అక్కడ పని ఉంది, ఇక్కడ పని ఉందని చెప్తారు. కానీ నీకు ఎక్కడ పని ఉన్నా ఏదున్నా ఆదివారం మాత్రము ప్రభు దినం. ఇది దేవుడు నీకు నీ యొక్క సంపాదన కొరకు నియమించిన దినము కాదు. నీకు సంపాదన వచ్చే ఏ పని చేయాల్సిన అవసరం లేదు ఆదివారం. ఎందుకని? ప్రభు దినం ప్రభు కొరకే వినియోగించాలి. దేవుని సంతోషపెట్టే పని అది. దేవుని యొక్క ఆజ్ఞలను గైకొంటే చాలు, ఆయన ఎంతో సంతోషిస్తాడు. ఇవ్వటానికి మన దగ్గర ఏమీ లేవు, సమస్తము ఆయనవే. మరి మనం ఏమి ఇవ్వగలం? ఆయన మాటలు హృదయపూర్వకంగా మనస్ఫూర్తిగా విని, ఓహో దేవుడు నాతో ఇలా చెప్తున్నాడా, కాబట్టి నేను ఈ రోజు నుంచి ఇలా చేస్తాను అన్నారంటే మీరు ఇచ్చే శ్రేష్టమైన ఆత్మీయ బలి అంతకుమించి ఇంకేముంటుంది? ధనం ఆయనదే, ఐశ్వర్యం ఆయనదే, భూమి ఆకాశాలు ఆయనవే, నీలో ఉన్నటువంటి ప్రాణం ఆయన ఇచ్చిందే, శరీరము ఆయన నిర్మించిందే. ఏమిస్తారు దేవునికి? ఏమీ ఇవ్వలేం. మనదంటూ ఏమి లేదు. మనం చేయగలిగిందల్లా ఏంటంటే దేవుడిచ్చిన స్వేచ్ఛను సకాలంలో వినియోగించటం, సరిగ్గా వినియోగించటం. ఇక్కడ ఏమని హెచ్చరిస్తున్నాడు? మీ జీవం ఏ పాటిది అసలు? నేను అటు వెళ్తాను ఇటు వెళ్తాను అంటున్నారు. దేవుణ్ణి విడిచి దేవుని స్థానంలో సంపాదన పెట్టి వచ్చేటువంటి ఆ ధనముతో నేను ఏమైనా చేయగలనని గర్విష్ఠులుగా మారే వారి గురించి చెప్తున్నాడు. ప్రభు దినాన్ని అశ్రద్ధ చేయొద్దు, దేవుణ్ణి అశ్రద్ధ చేయొద్దు. దేవుడు మీకు ఇచ్చిన ఆయుష్ మొత్తం కూడా తన శరీరాన్ని వినియోగించుకోవటానికైనా, తన శరీరాన్ని పోషించుకోవటానికైనా మనం జీవిస్తుంది. మన శరీరానికి బానిసలమా? బానిస అంటే ఏం చేస్తాడు? యజమానుడు ఏ పని చెప్పినా చేస్తాడు. అలాగే శరీరానికి బానిసలంటే శరీరాశలను నెరవేర్చడానికైనా మనం భూమి మీద ఉంది. నేత్రాశ, శరీరాశ, జీవపుటము వీటిని నెరవేర్చుకోవటం కోసము సమయం మొత్తం వాటి కొరకే వెచ్చిస్తారా? వద్దు. ఎందుకని? దేవుడు మనం చేసే పని అంతా కూడా శరీరం కొరకే అనుకో. తినుచు, త్రాగుచు, పడుకునుచు, తిరుగుతూ
ఆ పనికి వెళ్దాం, ఈ పనికి వెళ్దాం. పనికి వెళ్ళొద్దని నేను చెప్పట్లా, వెళ్ళాలి. ఎన్ని రోజులు వెళ్తావు? వెళ్ళండి, 6 రోజులు వెళ్ళండి. 7వ రోజు ప్రభు దినం. నిజంగా ప్రభు దినాన్ని నేను నిష్టగా పవిత్రంగా ఆచరించాలి, నేను ప్రభు దినంలో నేను పాలుభాగస్తుని అవ్వాలి ఆ దినాన అని ఎవరైతే అనుకుంటారో వాళ్ళు సిద్ధపడటం అంటే ఏం చేస్తారు? ఆదివారం ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా ముందే చూసుకుంటారు, ముందే ప్రయత్నిస్తారు. అటువంటి మంచి హృదయం మనసున్న వ్యక్తులను దేవుడు ప్రేమిస్తాడు, వారి వైపు చూసి ఎంతో ముచ్చట పడతాడు. అందుకే సంపాదన కొరకు, సంపాదన మీద ధ్యాస ఉంచే వారి కొరకు, సంపాదన ఉంటే చాలు ప్రతి ఒక్కరూ నాకు దాసోహము, నాకు దాసులు అవుతారని విర్రవీగే గర్విష్ఠుల కొరకు యాకోబు చెప్తున్నాడు. సరే, వెళ్తారా? వెళ్ళండి. సంవత్సరం ఉండి వ్యాపారం చేసి లాభం సంపాదించము రండని చెప్పుకొని వారులారు. ఇంకా సంవత్సరం వెళ్ళి వేరే పట్టణంలో ఉన్నారంటే దేవుడికి ఎంత దూరం అవుతారు? మనకి ఎన్నో ఆఫర్స్ వస్తాయి. వచ్చే ముందు ఏం ఆలోచించాలి? నేను సంఘ సహవాసానికి దూరం అవుతున్నానా, ఆదివారం మిస్ అవుతున్నానా, ప్రభురాత్రి భోజనాన్ని మిస్ అవుతున్నానా అన్నది ఆలోచించుకోవాలి. వెళ్ళి సంవత్సరం ఉంటే ఇంకేముంది? సాతానుడు ఆ వ్యక్తిని దోచేసుకుంటాడు, సమయాన్ని దోచుకుంటాడు. ఆ తర్వాత గురుగులు నాడతాడు. మీ హృదయాల్లో గురుగులు అంటే ఏంటో తెలుసా? మీకు ఎప్పుడూ లేని చెడ్డ లక్షణాలు అనేవి వస్తాయి, వ్యసనాలు వస్తాయి, మాట తీరు మారిపోయింది, లోకానుసారులాగా మాట్లాడతారు. మీరు దేవుని కుమారులాగా మాట్లాడరు. ఇంకా 6 నెలలు సహవాసం చేస్తే వీరు వారు అవుతారు, వారు వీరు అవుతారు అనే సామెత ఉంది కదా. అలాగే మీరు లోకంలో 1 సంవత్సరం సంపాదన కొరకు వెళ్ళి ప్రభు దినాన్ని నిర్లక్ష్యం చేసి యేసుక్రీస్తు యొక్క మరణ పునరుద్ధానాన్ని జ్ఞాపకం చేసుకోకుండా, ప్రభురాత్రి భోజనాన్ని జ్ఞాపకం చేసుకోకుండా, శరీరాన్ని పోషించుకోవడం కోసము, తమ నిమిత్తము, తమ కుటుంబం కోసం, బంధువర్గం కోసం, రక్త సంబంధాల కోసం చాలామంది వారి మెప్పు కోసం ఏం చేస్తారు? ఆరాధనని నిర్లక్ష్యం చేస్తారు. అలా చేసేవారు ఉన్నారు కాబట్టి యాకోబు ఏమని చెప్తున్నాడు? వెళ్ళి 1 సంవత్సరం ఉండి అక్కడ ఉండొస్తారా? సరే, మీ ఇష్టం, రేపేమి సంభవించినో మీకు తెలియదు అని హెచ్చరిస్తున్నాడు. ఎందుకంటే భవిష్యత్తు దేవునికి మాత్రమే తెలుసు. నువ్వు అక్కడ సంవత్సరం ఉంటావో, 6 నెలలే ఉంటావో, 3 నెలలే ఉంటావో, అసలు నువ్వు ఇక్కడి నుంచి బయలుదేరుతావో లేదో, ఇక్కడి నుంచి నువ్వు బయలుదేరి బస్సు ఎక్కుతావో లేదో ఎవరి చేతిలో ఉంది? దేవుడు నిర్ణయిస్తాడు. దేవునిపై ఆధారపడండి. దేవుడు చిత్తం ఏంటో తెలుసుకోండి. దేవుడు చిత్తము రాయించాడా? ఇంకా ప్రత్యేకంగా ఎవరికైనా చెవిలో చెప్పాలా? కళ్ళలో వచ్చి, కళలో, నిద్రలో, దర్శనంలో వచ్చి ఇంకా చెప్పాల్సినవి ఏమైనా ఉన్నాయా? ఏమీ లేవు. చేసేది తప్పు, వెళ్తాను, దేవుడి చిత్తం ఏది జరిగితే అదంట. ఇంకా దేవుడి చిత్తం ఏంటి? దేవుడి చిత్తం ఏమని చెప్తుంది? వెళ్ళమని చెప్తుందా, వద్దనా? వద్దు. దేవుడికి దూరంగా సంవత్సరాలు బయట ఉండి ఆ తర్వాత నేను బాగా సంపాదించుకొని వచ్చి సహవాసంలో ఉంటాలే అని నిర్ణయించుకుంటారు చాలామంది. అసలు నీ జీవం ఏ పాటిది? దేవుడు నువ్వు తీసుకున్న నిర్ణయాన్ని సమ్మతిస్తాడో సమ్మతించడో? అవునా? కరుణిస్తాడు అలాంటి వారిని. దేవుని చిత్తం ఏమై ఉన్నది? వద్దని చెప్తున్నప్పుడు నేను అది చేస్తానంటే దేవుడు ఏ నిర్ణయమైనా తీసుకోవచ్చు, ఏ యాక్షన్ అయినా తీసుకోవచ్చు. చేసేది తప్పు తెలియకుండా ఉంటుందా? మనకి తెలుసు కదా. ఆ దేవుడి చిత్తం అంటారు చాలామంది. ఇంకా దేవుడి చిత్తం ఏంటి? దేవుడి చిత్తం ఏమని చెప్తుంది? సంఘ సహవాసాన్ని వేడొద్దు, అటువంటి నిర్ణయాలు తీసుకోవద్దు, సంఘానికి దూరం అయ్యే నిర్ణయాలు ఏమీ తీసుకోవద్దు. అప్పట్లో అటువంటి వారు ఉన్నారు. చెప్తున్నాడు యాకోబు, రేపేమి సంభవించినో మీకు తెలియదు, మీ జీవం ఏ బాటిది? మీరు కొంతసేపు కనబడి అంతలో మాయమైపోవు. ఆవిరి వంటి వారే. ఆవిరి కాసేపు కనపడిద్ది, వెంటనే ఏమైపోయింది? మళ్ళీ అదృశ్యమైపోయింది, కనపడదు. ఇంకా అలా ఆవిరి కనపడిద్ది, ఆ ప్లేస్లో మళ్ళీ ఉండదు. అటువంటి ఊపిరి కలిగిన వారు, అటువంటి ప్రాణం కలిగిన వారు ఎవరు ఎంతసేపు భూమి మీద ఉంటారో తెలియదు. ఈ దురాలోచనలు చెయ్యొద్దు. దేవుని సహవాసాన్ని విడిచిపెట్టే ఏ ప్రణాళికలు మీరు చెయ్యొద్దు. ప్రయత్నించండి. శనివారమే, శుక్రవారమే ప్రార్థన చేయండి. ఆదివారము నేను మీ సహవాసాన్ని, క్రీస్తు మరణ పునరుద్ధానాన్ని పాలుపంచుకుంటలో దూరం అయ్యేటువంటి పరిస్థితి నాకు రానివ్వద్దు, నాకు అట్టి పరిస్థితి కలగజేయొద్దని ఎప్పుడన్నా మీరు ప్రార్థించిన అనుభవం ఉంటే చాలా మంచిది. చేశారు ఎప్పుడన్నా? రేపు సంగతి రేపు కుదిరితే వెళ్తాను, లేతలేదు అనుకుంటారు.
ఆ బలులు దేవుడు అంగీకరించడు. సిద్ధపడకుండా ఆరాధనలో పాలు పంచుకోలేరు. ముందు సిద్ధపడాలి. మీరు చివరికి ప్రార్థించేటప్పుడు కూడా ఇక్కడ సిద్ధపడి రావాలి. ప్రార్థనలో ఈరోజు ఏం అడగాలి అన్నది ప్రిపేర్ అయ్యి రావాలి. ప్రతిదానికి సిద్ధపడాలి. ఇక్కడ అన్నీ కూడా యాక్సిడెంట్లుగా జరగకూడదు. అంతా కూడా ప్రిపేర్ అయ్యి ఉండాలి, సిద్ధపడాలి. ప్రార్థించేటప్పుడు ఎవరి కోసం చేయాలి, ఎవరికి అవసరతలు ఉన్నాయి, ఎవరికి అక్రతలు ఉన్నాయి, సంఘ సభ్యుల్లో ఉన్నటువంటి బలహీనతలు, వారిలో ఉన్నటువంటి వారు మిమ్మల్ని ప్రార్థన చేయమని అడిగి ఉండొచ్చు. అవన్నీ అవసరతలన్నీ కూడా ఎరిగి ఉండాలి, కలిసికట్టుగా ఉండాలి. ప్రార్థన చేసేటప్పుడు కూడా సిద్ధపడి ప్రార్థించాలి. ఎందుకంటే మనం అందరి తరపున ప్రార్థన చేస్తాం కాబట్టి. అట్లాంటిది క్రీస్తు మరణ పునరుద్ధానంలో పాలు పంచుకునే మనము ఎంత సిద్ధపడి ఉండాలి, అంతగా సిద్ధపడాలి. శుక్రవారం రాని పని ఆదివారం వచ్చింది అనుకోండి, సడన్గా వచ్చింది బ్రదర్ ఫోన్ అంటారు. వచ్చింది ఏమని చెప్పాలి? ఇది ప్రభు దినం. యూదులు పాటించేవారు 6 రోజులు కష్టపడి పని చేసుకొని 7వ రోజు ఏ పని చేయరాళ్ళు. శాస్త్రుల నీతి కంటే పరిశీలన నీతి కంటే మన నీతి ఏమై ఉండాలి? అధికమంటే అర్థం ఏంటి? ఇంకా ఉన్నతంగా ఉండాలి. మనము క్రీస్తులోకి వచ్చాం, క్రీస్తు వల్లే జీవించాలి. కాబట్టి ఆదివారాన్ని మనము నిర్లక్ష్యం చేయొద్దు. మీ యొక్క అవసరతల నిమిత్తం పనులు చేయమాకండి. ఇది ఆపేసే అంత పరిస్థితి తెచ్చుకోవద్దు. ఎందుకంటే క్రీస్తు మరణ పునరుద్ధానంలో పాలు పంచుకుంటా కంటే ఇంకా మేలైంది ఏదైనా ఉంటే చెప్పండి. ఏమీ లేదు. విశ్వాసులకు అర్థమవుతుంది, పరిశుద్ధులకు ఆ దినం యొక్క విలువ అర్థమవుతుంది, మిగతా వారికి అర్థం కాదు. సండే అర్థం కాదు. నేను అంతకుముందు మాట్లాడాను. వాక్యం చాలామంది వింటారు, గ్రహించేది దేవుని కనికరం ఎవరి మీద అయితే ఉంటే వారే గ్రహిస్తారు. కొంతమందికి అయితే అసలు చీమ కుట్టినట్టు కూడా ఉండదు. వారు బాగా ప్రార్థన చేసుకోవాలి. నాయన హెచ్చరికలు వింటున్నట్టే ఉంది కానీ నాకు పెద్దగా నీ ఎడల భయభక్తులు నాకు కలగట్లేదు అని అడగాలి. కొంతమంది త్వరగా లోపడతారు, కొంతమంది ఎన్నో దేవుని యొద్ద నుండి క్రమశిక్షణ చర్యలు పడ్డ తర్వాత ఏమవుతారు? మారు మనసు పొందుతారు. కాబట్టి చూడండి, మన జీవం ఏ పాటిది అంటున్నాడు. ఏ పాటిది మన జీవం అంటే బైబిల్లో చాలా చోట్ల రాయబడి ఉంది. ఏమని? అనేకమైన వాటితో మనకు తెలిసినటువంటి ప్రకృతి సత్యాలతో పోల్చటం అనేది జరిగింది. చూడండి, మనుషుల యొక్క జీవితం ఎప్పుడు ఒకేలాగా ఉంటుంది అని అనుకున్నారంటే చాలా తప్పు. అసలు అలా అనుకోరులే, మార్పులు వస్తాయని తెలుసు, అయినా కానీ కఠినంగా జీవించే వాళ్ళు ఉంటారు. ఏదొచ్చినా నేను ఎదుర్కొంటానని. పాతాళానికి వెళ్తే ఎంత ధైర్యవంతుడో అప్పుడు తెలిసిద్ది. భూమి మీద ఉన్నప్పుడు ప్రగల్భాలు పలుకుతారు. నేను దేన్ని లెక్క చేయను, నేను చావుని లెక్క చేయను, నేను దేనికి భయపడను అంటారు. ప్రతి ఒక్కరూ భయపడతారు. పాతాళానికి వెళితే అక్కడ యోధులు, వీరులు అనే తేడా లేదు. ఎవరైనా సరే ఏమవుతారు? ఏడుపుయు పండ్లు కొరుకుటియు. ఇక ఆ స్థితి కొనసాగుతూనే ఉంటుంది. అది తీర్పు దినం వరకు ఆ పాతాళంలో వారు అలాగే చెరలో ఉంటారు. అది చాలా భయంకరమైనది అనమాట. చూడండి, జీవితం ఎప్పుడు ఒకేలాగా ఉంటుంది అనుకోవద్దు. నిన్న ఎంతమంది పాతాళానికి వెళ్ళి ఉంటారు? అర్థమైపోయి ఉంటుంది కదా. నిన్న ప్రపంచం మొత్తం మీద ఎంతమంది చనిపోయి ఉంటారు? నువ్వు చూసి వచ్చావా పాతాళం ఉందని? నువ్వు చూసి వచ్చావా పరలోకం ఉందని, పరదేశం ఉందని నువ్వు చూసి వచ్చావని వాదించే వాళ్ళందరికీ నిన్న చనిపోయిన 8 లక్షల మంది చనిపోయారు నాకు తెలియదు ప్రపంచం మొత్తం మీద. వారికి పాతాళం ఎలా ఉంటుందో తెలిసే ఉండదా? తిరిగి వచ్చి ధనవంతుడు లాజర్లో కథలో వలె తిరిగి వచ్చి చెప్పడానికి వీలుందా? ధనవంతుడు ఏం చెప్పాడు? నాకు సహోదరులు ఉన్నారు భూమి మీద, నేను పడే యాతన వాళ్ళు పడకూడదు, నేను వెళ్ళి చెప్పొస్తా అన్నాడు. ఎక్కడికి వెళ్ళేది? వెళ్ళటం, తలుపులు వేయబట్టమే తప్ప దేవుడు వేసిన తలుపులు ఎవరు తీయలేరు. వెళ్ళటమే తప్ప తిరిగి రావటం అనేది ఉండదు. కాబట్టి ఆ ధనవంతుడు వలె ధనం కోసం మాత్రమే బ్రతికేవారు, ధనం ఉంటేనే నాకు విలువని నమ్మేవారు, ధనాన్ని ప్రేమించేవారు, నీతి క్రియలు చేయని వారు, దేవుడిచ్చిన ధనాన్ని గుప్పిటి బిగించి దేవుని కొరకు వినియోగించకుండా ధనవంతులుగా ఉండాలని ఉండగోరు వారందరూ ఎంతమంది చనిపోయి ఉంటారు నిన్న వరదల్లో కానీ, కరోనాలో కానీ.
ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు ఎంతమంది చనిపోయి ఉంటారు, వారికి ఏ అనుభవం వచ్చి ఉంటుంది? పాతాళం ఇలా ఉంటుందా? అసలు ఆలోచించుకునే టైం ఉంటుందా పాతాళంలో? మిమ్మల్ని ఒక 10 సెకండ్లు మాట్లాడమని చెప్తా, నొప్పి తీసుకొచ్చి చెయ్యి కంటించా, 10 సెకండ్లు మాట్లాడతారా? అసలు మాట్లాడతారా? అది అగ్ని ఆరదు, పురుగు చావదు. అక్కడ అన్ని కేకలు అరుపులే ఉంటాయి. తీర్పానంతరం సంగతి చెప్తున్నా. కానీ పాతాళంలో మాత్రం వేదన చెందుతూ మాత్రం మాట్లాడాడు. ఎవరు? ధనవంతుడు. కానీ రెండో మరణానికి అప్పగించినప్పుడు మాత్రం అగ్నిలో కాలుతూ ఉన్నప్పుడు అది చాలా భయంకరం. సాతాను దూతల కొరకు ఏర్పరిచినటువంటి స్థలం అది. అక్కడికి దేవుని కుమారులు వెళ్ళకూడదు, కానీ వెళ్తున్నారు. ఎందుకు వెళ్తున్నారు? ప్రతి ఒక్కరు ఈ రోజులో దేన్ని నమ్ముతున్నారంటే ధనవంతుడిగా ఉండగోరుతున్నారు. అందులో ఉన్న సౌఖ్యము, సుఖము, మనుషులపై అజమాయిషీ చేయటము, మనుషులపై దురుసుగా మాట్లాడటము, చులకనగా చేసి మాట్లాడటం, గర్విష్ఠులుగా ఉండటం, హృదయం కఠినపరచబడటం, ఇవన్నీ కూడా దేన్ని చూసుకొని? ధనాన్ని చూసుకొని. అవి రుచి చూచిన మనుషులు ధనం కొరకు ప్రాకులాడుతూనే ఉన్నారు. నీటి ఆవిరి లాంటి వాళ్ళ యొక్క బ్రతుకు. దేవుడు ఊపిరి తీసేసినప్పుడు ఎక్కడికి వెళ్ళి మారుమనసు పొందుతున్నారు? పాతాళానికి వెళ్ళి. ప్రతిరోజు కొన్ని లక్షల మంది చనిపోతూ ఉంటారు. కొన్ని లక్షల మంది పాతాళం యొక్క అనుభవాలు పొందుతున్నారు. కానీ తిరిగి వచ్చి మనకు చెప్పడానికి అనుమతించబడదు. దేవుడు అలా నియమించాడు. తిరిగి వెళ్ళి చెప్పడం లేదు. విశ్వసించండి, చూడకుండా నమ్మిన వారే ధన్యులు. చూసి నమ్మే వాళ్ళు దేవునికి అక్కర్లేదు. పాతాళం ఉందా? ఎవరైనా వెళ్ళి చూసి వచ్చి చెబితే నేను నమ్ముతా. అది నువ్వు అనుకుంటున్నావు. బైబిల్ ఏం చెప్తుంది? చూడక నమ్మువారు ధన్యులు. యేసుక్రీస్తుని చూసి కూడా ఇస్కరియోతు యోధా ఏం చేశాడు? మోసం చేశాడు. చూడకుండా కూడా గొప్ప విశ్వాసం చూపించిన విశ్వాస వీరులు ఉన్నారు. యేసుక్రీస్తు పుట్టక మునిపే గొప్ప విశ్వాసాన్ని చూపించిన అబ్రహాం ఉన్నాడా లేడా? దేవుడు చెప్పింది విశ్వసించాడు, అంతే. దేవుడు సర్వశక్తిమంతుడు, నా సృష్టికర్త, నువ్వు ఉంటే చాలు అనుకుంటూ జీవించారు ప్రవక్తలు. మరి మనం వచ్చి మనకు సరిపడా సమయం తీసుకొని మిగతా సమయం దేవునికి. దేవుని యొక్క గొప్పతనం తెలియని వ్యక్తులు అలా ప్రవర్తిస్తారు. ఆ లోపంలో నుంచి మనం బయటపడటానికి ప్రయత్నం చేయాలి. సామెతల గ్రంథము 27వ అధ్యాయము ఒకసారి చూసినట్లయితే, సామెతల గ్రంథము 27వ అధ్యాయము 1వ వచనం. రేపటి దినమును గూర్చి అతిశయపడకుము, రేపు అది చేస్తా, రేపు ఇది చేస్తా, రేపటి ప్రణాళికలు అన్నీ పెట్టుకుంటారు. వాటిని బట్టి అతిశయపడతారంట. రేపు వచ్చే దినం గురించి ఎంతో సంతోషిస్తూ ప్రణాళికలు వేసుకుంటారు. కానీ రేపటి భవిష్యత్తు తెలుసా నీకు? అందుకే ప్రతి నిమిషము, ప్రతి సెకను, ప్రతిరోజు దేవుని ఏమడగాలి? నీ కాపుదల నాకు అవసరం, నీ చిత్తమైతే నాకు రేపటి దినాన్ని దయచెయ్యి. రేపేం సంభవించినో నాకైతే తెలియదు నాయన. రేపు నేను ఇలా చేయాలనుకుంటున్నా, కానీ రేపటి భవిష్యత్తు నాకు తెలీదు అని అడగాలి తప్ప ఇవాళ జరిగినట్లే రేపు జరిగిద్ది అని ఎవరు అతిశయపడద్దు. ఇవాళ ఉండినట్లు రేపు ఉండకపోవచ్చు. ఇవాళ రాత్రి ఏం జరిగిద్దో తెలియదు. ఎన్నో ప్రణాళికలు వేసుకుంటాం. అందుకే మనం ఏం చేయాలి? ఎడతెగక ప్రార్థన చేయాలి. నాయన, నేను ఈ పని మొదలు పెట్టాలనుకుంటున్నాను, నేను రేపు ఇలా చేయాలనుకుంటున్నా, కానీ రేపటి భవిష్యత్తు నాకు తెలీదు. మీరు భూత భవిష్యత్తు వర్తమాన కాలాల్లో ఉండేటువంటి వారు, మీకు మాత్రమే తెలుసు భవిష్యత్తు. నేనైతే ఇలా చేయాలనుకుంటున్నా, రేపు ఈ పని ప్రారంభించాలనుకుంటున్నా, రేపు ఈ నీతిక్రియ చేయాలనుకుంటున్నా, రేపు ఊరు వెళ్ళాలనుకుంటున్నా. మరి రేపు ఏం సంభవించినో నాకైతే తెలియదు నాయన, నీ చిత్తమైతే నన్ను చేర్చు, రేపటి పనిని సఫలం చెయ్యి అని అడగాలి. అలవాటు ఉందా? ప్రార్థనలో అడగటానికి చాలా ఉంటాయి. ఆ యొక్క సందర్భాన్ని బట్టి, అక్కడ ఏం అవసరమో ఆ పరిస్థితులను బట్టి అడగాలి కదా అని చెప్పి విస్తారంగా విస్తరించి చాలాసేపు చేస్తారు ప్రార్థన చాలామంది. అసందర్భంగా, సందర్భానుసారంగా ప్రార్థన చేయాలి. ఇప్పుడు సమయం ఏంటి? ఇప్పుడు నీకు ఏం అవసరతలు ఉన్నాయి? ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్తున్నాము? ఏం చేయబోతున్నాం? చాలు.
విస్తారంగా మాట్లాడితే దేవుడి గురించి అరకొర జ్ఞానం ఉన్న వ్యక్తులు తప్పులు మాట్లాడరా? తప్పులు పడతాయి. మన మాటలు కొద్దిగా ఉండవలను, సందర్భానుసారంగా ఉండాలి. విస్తరించి మాట్లాడితే అందులో తప్పులు అనేవి దొర్లుతాయి. కాబట్టి చూడండి, సామెతల గ్రంథకర్త చెప్తున్నాడు, ఏ దినమున ఏది సంభవించునో అది నీకు తెలియదు. దేవుడు నియమించాడు, అలా తెలుసుకుంటాం మీ వల్ల కాదు. భవిష్యత్తు కోసం పాకులాడే వాళ్ళు చాలామంది ఉంటారు కదా. నేను రాని ఉన్న రోజుల్లో రాజును అవుతానా, నేను రాని ఉన్న రోజుల్లో ధనవంతుని అవుతానా, నాకు ఆ యోగం ఉందా, ధనవంతుడయ్యే యోగం ఉందా, భవిష్యత్తులో నేను కారు కొంటానా, ఇల్లు కొనుక్కుంటానని ఎవరిని అడుగుతారు? వెళ్ళి వాళ్ళ బ్రతుకులే సరిగ్గా ఉండవు, వెళ్ళి సోదరులను అడుగుతారు. వాళ్ళ బ్రతుకులే సరిగ్గా లేవు కదా, సోది చెప్పే వాళ్ళని అడుగుతారు. కర్ణపిశాచములు గల స్త్రీలను అడుగుతారు. భవిష్యత్తు ఎవరో తెలుసు? దేవునికే తెలుసు. రాజైన సొలొమోను మాట్లాడుతున్నాడు ఏమని? ఏ దినమున ఏది సంభవించినా అది నీకు తెలియదు. అంటే సొలొమోనుకు తెలుసనే? ఎవరికి తెలియదు. మనిషి అనే వాళ్ళకి ఎవరికి తెలియదు. భవిష్యత్తు జ్ఞానం దేవునికే తెలుసు. కాబట్టి భవిష్యత్తుని నేను మారుస్తానని చెప్పి నేను మీకు అది చేస్తాను, ఇది చేస్తాను, నీకు ఆ చేతికి ఆ తాడు కడతాను, నీ కాలుకి ఈ తాడు కడతాను, నడుముకి ఈ తాడు కడతాను అంటే నమ్ముతారా? నమ్మేవాళ్ళు ఉంటారు. ఎందుకంటే ఆశ, మనిషి ఆశాజీవి. అంత ఈజీగా 500 రూపాయలతో భవిష్యత్తు మారుతుందంటే ఎంత డబ్బులేం పెట్టేవాళ్ళు ఉంటారు. భవిష్యత్తు ఎవరికి తెలీదు. ఎవరన్నా భవిష్యత్తు చెప్తున్నారంటే అది మోసం. అది భవిష్యత్తు ఎప్పుడన్నా ఎవరన్నా ఏదైనా చెప్పారంటే కొన్ని యాక్సిడెంట్లుగా జరుగుతాయి. ఇప్పుడు ఆకాశంలో పక్షులు 100 వెళ్తాయి గుంపుగా. నువ్వు పలానా పక్షిని కొడతానని చెప్పుకొట్టు, నువ్వు టాలెంటెడ్, ఏదో ఒక రాయి ఇసురుతావు, ఏదో ఒక దాని తగిలిద్ది. అలాగే కొన్ని యాక్సిడెంట్లుగా జరుగుతాయి తప్ప నిజంగా భవిష్యత్తు ఎవరికి తెలియదు. కొంతమంది అబద్ధ బోధకులు బయట వచ్చే నెలలో ఏం జరగబోతుంది, విమానం కూలబోతుంది, ఇటువైపు అటువైపు అని చెప్తారు. ఏ విమానం? దేవుడు అంత చెప్పినప్పుడు విమానం పేరు చెప్పలేదా, దేశం పేరు చెప్పలేదా? సగమే చెప్తాడు దేవుడు. పోనీ భవిష్యత్తు దేవుడు ఎందుకు చెప్పమంటాడు? మేలు కొరక, కీడు కొరక? మేలు అంటే ఏంటి? జరగబోయే కీడుని తప్పించాలి. పలానా ఫ్లైట్ నెంబర్ ఇది, పలానా యూఎస్ఏలో ఇన్ని గంటలకు బయలుదేరేది, కూలబోతుంది, దాన్ని ఆపండి అని చెప్పాడు అనుకో ఒక అతను, కరెక్టే, ఆయన భవిష్యత్తు తెలుసు. ఎప్పుడు కూలిద్దో తెలియదు, ఏ దేశమో తెలియదు. ఎక్కడన్నా కూలిందనుకో, అదిగో పలానా ఆయన చెప్పాడు అంటారు. అలా నమ్మేది ఎవరంటే అజ్ఞానులు. కాబట్టి భవిష్యత్తు దేవునికే తెలుసు. ఎవరు మాటలను బట్టి ఎవరు భయపడమాకండి. భవిష్యత్తు దేవుని చేతుల్లో ఉంటుంది. ఎవరి నోట్లో భవిష్యత్తు ఉండదు. మళ్ళీ కొంతమంది ఆమె నోరు మంచిది కాదు అంటారు. ఏమ నోరు మంచిది కాదు, ఆమె పళ్ళుడిని, ఆమె ఏదంటే అది జరిగిద్ది అంటారు. ఆమెకు 4 మీద మచ్చలు ఉన్నాయి, ఆమె ఏదంటే అది జరిగిద్ది అనగానే వాళ్ళు ఇంటికి వెళ్ళి వణుక్కుంటూ నిద్రపోతారు, భయపడిపోతారు. ఆమె మాట ఉంది, ఆమె అంటే జరిగిద్దంట అని కొన్ని ఎటువంటి ఉపయోగం లేని, మేలు లేని చెడ్డ విషయాలు తొందరగా నమ్ముతారు మనుషులు. మేలేని నమ్మటానికి చాలా టైం తీసుకుంటారు. వాక్యానికి ఏమో టైం తీసుకుంటారు. కొంతమంది చూపు మంచిది కాదంటారు. ఆమె చూస్తే బండరాలు సైతం పగిలిపోతాయి. ఆమె దిష్టి పెట్టిందంటే అంతే సంగతులు, లేదా పలానా ఆమె ఎదురొచ్చిందంటే ఇంక అంతే సంగతులు. అంటే భవిష్యత్తుని మనుషులు మారుస్తారా? జ్ఞానం అనేది మనం రోజు వాక్యాన్ని పరిశీలిస్తూ నేర్చుకుంటూ ఉండాలి, అభ్యాసం చేయాలి. లేని ఎడల మనం కూడా కొన్నాళ్ళకి ఆ వ్యక్తి అన్నాడంటే జరిగిద్దని ఆలోచించి రోగం వచ్చి మూలం పడే ప్రమాదం ఉంది. భవిష్యత్తు దేవునికి తెలుసు. దేవుడు ఎవరిని లేవనెత్తాలో తెలుసు, ఎవరిని కింద కూర్చోబెట్టాలో దేవునికి తెలుసు. ఏ మనుషుల దగ్గర ఎటువంటి పవర్స్ ఉండవు. అవి ఉన్నాయని నమ్మారంటే మాత్రము అజ్ఞానులు. ఇప్పటికీ చాలా వరకు ఏది రూపుమాపిపోయింది, ఏది రూపుమాపబడింది? అజ్ఞానం అనేది చాలా వరకు పోయింది. మూఢనమ్మకాలు చాలా వరకు పోయినాయి కదా. ఒకప్పుడు నిజము ఇప్పుడు ఎందుకు నిజం కాకుండా పోయింది? మనుషులు చాలామంది చదువుకున్నారు, జ్ఞానవంతులు అయ్యారు. అరే
మా తాత ముత్తాతలు ఎలా చేశారేంటి, మేము కూడా ఈ నమ్మినట్లయితే మా బ్రతుకులు ఏమయ్యాయి అనుకున్నారా లేదా? బైబిల్ ఫస్ట్ నుంచి కూడా సత్యమే చెప్తుంది. ఎవరో ఏదో చెప్పారని భయపడమాకండి. ఎవరి నోట్లో ఏమీ ఉండదు.